ఈ యొక్క భౌతిక జగత్తులో సత్వ రజస్ తమో గుణాలని చెప్పి 3 ఉంటాయన్నమాట. ఈ ప్రకృతిలో జీవుడు భగవంతుని యొక్క అంశ, సచ్చిదానంద స్వరూపుడు. సచ్చిత్ ఆనంద, శాశ్వతుడు, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ ఆనందము కలిగినటువంటి స్వరూపం జీవుడిది. అయితే వర్షపు నీరు చాలా పవిత్రంగా ఉంటుంది. భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారిపోతుంది. ఈ పవిత్రమైన జీవుడు ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సత్వ రజస్ తమో గుణాలతో బద్ధుడవుతూ ఉన్నాడు. గుణ అంటే తాళ్ళు. ఎవరినైనా తాళ్లతో కట్టేసి ఉంటే వాడికి ఫ్రీడమ్ ఉంటుందా? ఉండదు. సో ఈ గుణాలతో బంధింపబడినటువంటి జీవుడికి ఫ్రీడమ్ లేదు. వాడు రజోగుణంలో బంధింపబడ్డాడు అంటే వాడు రజోగుణంలోనే ప్రవర్తిస్తూ ఉంటాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటయ్యా అని అడిగితే నా పేరు దీపక్ అండి అంటాడు. వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటయ్యా. అదే తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటయ్యా అంటే నా పేరు కావాలా నీకు, నా పేరు దీపక్ అంటాడు. ఆడు తమోగుడు. సో ఆ గుణాలని బట్టి వీళ్ళ యొక్క ప్రవర్తన, ఈ గుణాల యొక్క ప్రభావమే జీవుడు చేసేటువంటి కర్మలను ఆధారపడి ఉంటాయి. అదే భగవద్గీతలో భగవంతుడు ఇంకో శ్లోకంలో చెప్తాడు, మనందరికీ చాలా సందేహాలు వస్తాయి. ఏమని అంటే, ఎందుకబ్బా కొందరు ధనికుడుగా పుట్టాడు, కొందరు తెలివితేటలతో పుట్టారు, కొందరు తెలివిహీనంగా పుట్టారు, కొందరు దారిద్ర్యంలో పుట్టారు, వీటన్నిటికీ కారణం ఏంటి అని అప్పుడప్పుడు మనకు కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వస్తాయి ఇటువంటి ఆలోచనలు. అన్నీ బాగుంటే రావు. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. వీటికి సమాధానంగా భగవంతుడు ఒక శ్లోకంలో చెప్తాడు, కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మషు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే వాడు చేసేటువంటి పనులు దేన్ని బట్టి చేస్తాడు, వాడిలో ఉండే గుణాలు దేన్ని బట్టి వస్తాయి, సంగ దోషం, సాంగత్యం వల్ల వస్తాయి. ప్రతిదీ ఈ ప్రపంచంలో 3 రకాల గుణాలతో డివైడ్ అయింది. ఫుడ్, మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఆహారం, సత్వగుణంలో ఆహారము, రజోగుణంలో ఆహారము, తమో గుణంలో ఆహారం. సత్వగుణంలో ఆహారం తింటే వాడు సాత్వికంగా ఉంటాడు. రజోగుణంలో ఆహారం తింటే వాడు సింహం పుల్లాగా ఉంటాడు. ఎప్పుడు ఎవరిని కొరుకుదామా, ఎవరిని మింగుదామా. మీరు పులి దగ్గరికి ఉదయంతో గుడ్ మార్నింగ్ పులి అంటే వెళ్ళండి, అదేం చేస్తుంది, అదేంటమ్మా నేను గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు గౌరవిస్తున్నావు, దాని స్వభావం అది. ఆ పులి తినేది మనం తింటే కూడా మనం కూడా అట్టే ఉంటాం. ఎవరిని చూసినా కానీ అట్లా గాండ్రిస్తూ ఉంటాం. ఎందువల్లంటే మనం తినేదాన్ని బట్టి మన యొక్క స్వభావం ఉంటుంది. ఇంకా తమో గుణంలో చెప్పాల్సిన అవసరం లేదు, వాడు తామసికంగా ఉంటాడు. సో సత్వగుణంలో ఆహారాన్ని డివైడ్ చేశారు, సాంగత్యాన్ని కూడా సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో డివైడ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఏమన్నారంటే సత్సంగం అన్నారు. సత్సంగం అంటే ఇది సత్వగుణంలో ఉంటుంది. ఇటువంటి సత్సంగంలో పాల్గొంటే మనకేంటి అంటే కొన్ని మంచి లక్షణాలు వస్తాయి, మంచి భావనలు వస్తాయి. అరే దుర్మార్గంగా ఎందుకు బతకడం, మనం ఏదో మంచిగా జీవిద్దాం అనేటువంటి కొన్ని మంచి ఆలోచనలు వస్తాయి సత్సంగంలో. అదే రజోగుణంలో ఉన్నాం అనుకో, రజోగుణ సాంగత్యం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫైటింగ్ సినిమాకి వెళ్ళాం, దాంట్లో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కసక్ 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 అంత నరుక్కోవడమే. ఇంకా అటువంటి సినిమా చూసి వస్తే మనకు దారిలో కారు వెళ్తా ఉంటే అడ్డంగా నడిచి వెళ్ళిపోయి ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధంగా వాడు హారన్ కొడితే వీడు చూస్తామండి. అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు, వీడేదో ఫైటింగ్ సినిమా చూసి వచ్చాడు, వీటితో కేర్ఫుల్గా ఉండాలా అని చెప్పి వాడు మీరు వెళ్ళండి సార్ అని చెప్పి వాడిని పంపించేస్తాడు. ఎందువల్లంటే వాడు ఆ రజోగుణ సాంగత్యం అది చూసి వచ్చేసరికి వాడికి ఇప్పుడు అవకాశం దొరికితే కొట్టాలి ఎవరన్నా, రజోగుణం. ఇంకా తమో గుణం చెప్పాల్సిన అవసరం లేదు, అవి డల్గా
చాలా తామసిక్గా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే పక్కా తాగుబోతులకి లెక్కేసుకోవచ్చు వాళ్ళు. తమో గుణం కంప్లీట్గా. తమో గుణం ఆహారం ఏంటి అంటే కుళ్ళిపోయింది, మురిగిపోయింది, తినేవాడు తాగేవాడు తమో గుణం. ఇప్పుడు వాళ్ళు తాగేదంతా కూడా ఆదివారం, నేను మొన్న బెంగళూరులో ఒక ప్రవచనం ఇచ్చి స్టూడెంట్స్ తోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్నారు, గురువుగారు సండే రండయ్యా సత్సంగానికి అంటే, మాకు వీక్లో ఒక్కరోజే గురువుగారు ఎంజాయ్మెంట్కి దొరికేది, దాన్ని కూడా మీరు తీసేసుకుంటే ఎట్టా అంటున్నారు. ఒక్కరోజే. సో చూస్తూ ఉంటాం, ఎప్పుడన్నా సండే రోజు సిటీలో అట్లా ప్రయాణం చేసి వెళ్తా ఉంటే ఫుట్పాత్ల మీద పడిపోయి ఉండేవాళ్ళు, అక్కడ ఇక్కడ రకరకాలు డబ్బిచ్చి కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే అదే అనమాట, అంతకు మించి ఇంకేం లేదు. ఆరోగ్యాలు జడుపుకోవడం, యాక్సిడెంట్లు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే డబ్బిచ్చి కష్టాలు కొని తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా. సో ఇక్కడ కూడా ఇప్పుడు పిల్లలందరూ కూడా కీర్తనలో పాల్గొన్నారు, డ్యాన్సులు చేశారు, ఆనందం లేదా? ఏదో మంచి మాటలు విన్నారు, మంచి మార్గం. సో సాంగత్యం కూడా 3 రకాలుగా డివైడ్ చేశారు. సత్వగుణంలో సాంగత్యం, రజోగుణంలో సాంగత్యం, తమో గుణంలో సాంగత్యం. తినేదాన్ని బట్టి, సాంగత్యాన్ని బట్టి మనలో గుణాలు వస్తాయి. ఆ గుణాలు ఏదైతే వచ్చాయో దాన్ని బట్టే వీడు ప్రవర్తిస్తాడు, వీడికి ఇంకా ఫ్రీడమ్ ఉండదు. అందుకనే గుణాలను ఏమన్నారు అంటే తాళ్ళు అన్నారు. ఎవరికైనా తాళ్లతో బంధిస్తే వాడికి ఫ్రీడమ్ ఉండదు. ఆ తాళ్ళు వాడిని కట్టేసి ఉంటాయి, దానికి తగ్గట్టుగానే వాడు వ్యవహరిస్తాడు. సో అందుకని మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ రజోగుణం, దీనివల్ల కామం అది వచ్చి క్రోధం వస్తే వాడి బిహేవియర్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు, అదే శత్రువు మనిషికి, క్రోధమే శత్రువు. క్రోధమే మనిషికి శత్రువు అన్నమాట. సో అందువల్ల ఆ క్రోధాన్ని జయించడానికి మనం ప్రయత్నం చేయాలా. ఒక తండ్రి ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, ఒక పిల్లోడు చిన్న చాక్ పీస్ ఒకటి తీసుకెళ్ళి ఇంటి ముందు కారు ఆగుంటే దాని మీద ఏదో రాయిపోతుంటాడు. తండ్రి కోపం వచ్చేస్తుంది, అరే కొత్త కొన్నాను కారు, వీడు ఏదో రాస్తున్నాడు చాక్ పీస్ తోటి అని చెప్పి ఆ తండ్రి చేతిలో సుత్తో ఏదో రించో ఏదో ఉంటుంది అనమాట, ఇసిరి వాడి మీదకి వేసేస్తుంది. కోపం అదేమవుతుంది, ఆ పిల్లోడు చిటికినేల మీద పడుతుంది అనమాట. ఆ చిటికినేలు కట్ అయిపోయి, చిన్న పిల్లోడు కదా, అది సపరేట్ అయిపోయింది. ఆయన వీడు తండ్రి రిలైజ్ అవుతాడు, నేను కోపంలో ఆ పని చేసుకుంటూ ఉండకూడదు అని చెప్పి వాడిని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదో ట్రీట్మెంట్, డాక్టర్ చెప్తాడు కంప్లీట్గా పోయిందండి, ఇంకా వాడు వికలాంగుడే, ఏలు ఉండదు అని. చాలా తండ్రి, అరే నేను అట్లా కోపంలో చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఆ కారు మీద ఈ పిల్లోడు ఏం రాశాడు అనేది చూస్తాడు. చూస్తే వాడు ఏం రాసుంటాడంటే ఐ లవ్ మై డాడ్ అని రాసుంటాడు. ఐ లవ్ మై డాడ్ అని రాసుంటాడు. చాక్ పీస్ తుడిచేస్తే పోద్ది, ఏం కాదు. కానీ ఆ కారు మీద ఉన్నటువంటి మోహం, కొత్త కారు, దాని మీద ఉన్న మోహం కంపేర్ చేస్తే కారు కన్నా పిల్లోడు తక్కువ అనిపించాడు ఆ క్షణంలో. తర్వాత కోపం వచ్చింది, ఆ కోపంలో విసిరేశాడు. నేను లాస్ట్ సండే మీకు చెప్పాను, నేను 2000 సంవత్సరంలో హైదరాబాద్కి ఇస్కాన్కి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ చర్లపల్లి అని ప్రిజన్లో సత్సంగం చేయమని చెప్పి నన్ను పిలిచారు. నేను అక్కడికి వెళ్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిహేవియర్స్ అంతా విచిత్రంగా ఉన్నాయి. సరే మనం వచ్చిన పని చేయాలా, భజన చేశాం, కర్మ సిద్ధాంతం గురించి ప్రవచనం మాట్లాడిన తర్వాత ప్రవచనం అయిపోయిన తర్వాత ఒక 400-500 మంది స్టేజ్ చుట్టూ మూగి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. మీరు చెప్పిన మంచి మాటలు మేము తప్పు చేసేదానికి 5 నిమిషాల ముందు ఎవడన్నా చెప్పుంటే మా జీవితాలు ఇట్లా అయింది కాదు. ఈ తండ్రి ఎట్టాగా పిల్లవాడి మీద ఇసిరేశాడో మాక్సిమం పీపుల్ క్షణికావేశంలో చేసిన తప్పిదాలకి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ యొక్క భగవద్గీత అన్నటువంటిది మానవ యంత్రానికి మాన్యువల్ అని ప్రభుపాదులు వారు చెప్పారు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఈ యంత్రాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, మనసును ఎట్లా కంట్రోల్ చేయాలా, ఇంద్రియాలను ఎట్లా కంట్రోల్ చేయాలా, ఎట్లా కంట్రోల్ చేస్తే ఈ యొక్క శరీరం అనేటువంటి ఈ యొక్క వాహనం స్మూత్ గా నడుస్తుంది అనేటువంటి మెకానిజం భగవద్గీతలో ఉంది. ఎప్పుడు కూడా క్రోధంలో డెసిషన్ తీసుకోకూడదు. ఆ నిమిషం ఆగిపో, ఆ నిమిషం శాంతంగా ఉండదు. ఇటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడి నుంచి మనం నేర్చుకోగలము అంటే అది కేవలం భగవద్గీత నుంచి మాత్రమే.
భగవద్గీత గురించి మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి చేసేటువంటి సాంగత్యాన్ని బట్టి మనలో గుణాలు పెంపొందింపబడతాయి.